హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఇప్పుడు మన పొలంలో ఉన్నాము. చూసారుగా, పొద్దున్నే బాగా గ్రీనరీలో ఉన్నారనుకుంటున్నారు కదా. సో ఇదేనండి మన పొలం ముందు మా బాబాయ్ వాళ్ళ పొలం. సో అక్కడి నుంచి అక్కడ మనకి నేరుగా అత్తి చెట్టు కనిపిస్తుంది కదా, ఒక చెట్టు, అది అత్తి చెట్టు అండి. అది కూడా దేవుడి చెట్టు అని ఎవరో చెప్పారు. సో అందుకే మనం దాన్ని కొట్టలేదు. ఇంకా మా నాన్న చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడో, 60+ అయినా కానీ. ఇక్కడ చూస్తే మనం ఆ అత్తి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మన పొలం స్టార్ట్ అవుద్ది. చూసారు కదా, ఇటు కింద కింద భాగం, అటు పై భాగం చూపించాను ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ఆల్రెడీ క్లైమాక్స్ స్టేజ్లో ఉంది పైరంతా. ఇంకొక నెల రోజులకి మొత్తం మనం పైరైతే కోసుకోవచ్చు. ఇక మనం చూస్తే మన పొలం చుట్టూ చూపిస్తాను, చూడండి. ముందు చూస్తారా, మా నాన్న వెళ్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూస్తే కొన్ని గ్యాప్స్ అనేవి ఉంటాయి మధ్యలో, కొన్ని చనిపోవడం కానీ, కొన్ని పిలకలు. సో అలా కొన్ని దగ్గర గ్యాప్స్ ఉంటాయి. ఇంకా చూస్తే అక్కడక్కడ కొంచెం తెగుల్లాగా ఉంది, మోంపిప్ అది. మోంపిప్ అంటే ఆ ఎన్ను అనేది ఎండిపోద్ది. సో ఎండిపోయినప్పుడు ఏమవుద్ది, అంతా ఉత్త తరక అవుద్ది. ఇంకా చూస్తే మనకి నేరుగా చూసారా, ఒక పైప్ ఉంది కదా, అక్కడే మనం మోటార్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూస్తే మా నాన్నగారు చూడండి, అది ఆ విధంగా ట్యూబులు లాక్కొని కైకి నీళ్లు పారిస్తాడు. అది ఎంత కష్టం అంటే, అది ఒకసారి నేను వెళ్ళినప్పుడు లాగాను. సో నాకు అది తెలుసు ఆ కష్టం. ఇక చూస్తే ఈ విధంగా చూస్తారు కదా, ఆ విధంగా ఒక్కొక్క కైకి పెట్టుకుంటారు. నీళ్ళు అయితే బాగానే వస్తున్నాయి. 4 ఎకరాలకైతే సరిపోతుంది. ఒక మోటరే ఉంది మనకి. ఎప్పుడైనా సరిపోనప్పుడు వేరే మోటార్ ద్వారా వేసుకుంటాం. ఇంకా చూస్తే ఇలా మా నాన్న అయితే చాలా కష్టపడి ఆ ట్యూబులతో నీళ్ళు పైన కింద అంతా వేసి మరీ ఎండకి గాలికి తిరిగి మొత్తానికి ఈ మాత్రం పండించాడు. ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం ఒకేగా ఉంది. అంటే ఎన్ను వచ్చి ఆ ఎన్ను ముదురుతూ, అంటే పాలు పడుతూ ఉంది ఆ ఎన్నుకి. ఇక చూస్తే మనకి గెనాలు అనేది అక్కడ చూడండి, చూస్తే మీకు కనిపించదు, ఎందుకంటే మొత్తం గడ్డితో మూసుకుపోయి ఉంటుంది. అదంతా బంకమట్టి. సో నడవడం అనేది చాలా కష్టం. కానీ మా నాన్న చూసారా ఎంత ఫాస్ట్గా టప్ వెళ్ళిపోతున్నాడు. సో నేను నడిచిపోవడానికి నాకు చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది గెను. సో ఇక్కడ వరకు మా పొలం. ఇక్కడ నుంచి పైన ఇదే స్ట్రైట్గా పైకి వెళ్తే అక్కడ వరకు మన పొలం 4.5 ఎకరా. నేను చెప్పాను కదా ఎండిపోతున్న ఎన్ను. సో ఇదేనండి ఆ మోంపిప్పి, దాన్నే మోంపిప్పి అంటారు. అది కొన్ని దగ్గరలో ఉంది. ఆ వచ్చిన దగ్గరలంతా మొత్తం మనకి దాంట్లో పాలు పట్టదు, ఎండిపోద్ది. ఇక చూస్తే మనకి ఎదురుగ్గా ఒక వేప చెట్టు కనిపిస్తుంది కదండి, అది బంగారమ్మ అంటారు. సో విలేజ్లో దేవతలు ఉంటారు కదా, విలేజ్ దేవతలు. సో అట్లా బంగారమ్మ అంటారు. సో ఇక్కడ ఎవరైనా దేవుడికి పెట్టుకోవడం అలా చేస్తుంటారు. ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఆ యాప చెట్టు చూడండి. ఆ యాప చెట్టు కింద చాలా మా బాబాయ్ వాళ్ళంతా వచ్చి కూర్చొని ఉంటారు. ఇవి చూడండి, అరటి పిలకలు. ఎప్పుడైనా ఏదైనా భోజనం అవి తెచ్చుకున్నప్పుడు తినడానికి ప్లేట్లు అవి ఉండవు కదా. సో అలాంటప్పుడు అరటి పిలకల్లో అరటాకు కోసుకొని శుభ్రంగా తినేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని వస్తారు. సో ఇక్కడ మనం ఇప్పుడు పైకి వచ్చాము. పైకి అయితే కొంచెం ఎన్నైతే సరిగ్గా రాలేదు. సో ఇక్కడ మా నాన్న చెప్పింది ఏంటంటే, ఫస్ట్ టైము 3 ఎకరాలు వేశారు. సో సెకండ్ టైం వేసిన పొలం అనేది కొంచెం వేరే సీడ్ వేసాము. అంటే ఫస్ట్ది వచ్చి సన్నాలు, మనం తినే అన్నం,
నెక్స్ట్ వచ్చి పదులు మనకి స్టోర్ బియ్యంకి వెళ్తాయి కదా, అదే బీపీటీలు అంటారు, అవి లావులు అంటారు. సో ఇంకా చూస్తే మనం ఈ గెనుం మీదనే మనకి మీకు చూపిస్తాను మన పొలం ఎక్కడ దాకా ఉందనేది. ఇట్లా చూస్తూ వెళ్తూ ఉన్నారు కదా. సో చూశారు కదా రైతు ఎంత కష్టపడితే ఇంత దూరం పొలం వస్తుంది, మనకి తినే అన్నం వస్తుంది అనేది వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కానీ చేయెత్తారంటే మనకి అన్నము లేదు, ఏమీ లేదు. చూశారు కదా మోపిప్పి. సో బాగా కొంచెం స్ప్రెడ్ అయినట్టుంది. ఏం చేయలేం, వాళ్ళు కష్టపడిన దానికి ఎంత ప్రతిఫలం రావాలో దేవుడు అంతే ఇస్తాడు, మనం ఏం చేయలేం కదా. ఇక చూస్తే ఇక్కడ చూడండి, ఇట్లా పోతూ ఉంటే నాకైతే కొన్ని దగ్గర భయం వేసింది. ఎందుకంటే ఆ కింద ఏం పావులు ఉంటాయో గీమలు ఉంటాయో అని. కానీ వాళ్ళు రోజు గెనాల చుట్టూ తిరిగేసి వస్తారు. సో వాళ్ళకి మాత్రం భయం ఉండదు, ఏముండదు. భయం ఉండదు కాదు, వాళ్ళకి ఇంకొక సోర్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ ఇంకా ఎన్ను రాలేదు. ఎన్ను అంటే అదే వడ్ల గింజలు వస్తాయి కదా, అవి వచ్చి ఫస్ట్ దాన్ని ఎన్ను అంటారు. అవి వచ్చి వాటికి పాలు పడితే అవి వడ్ల గింజలు అవుతాయి. ఇంకా చూస్తే రైతు ఒకసారి ఆపాడు అంటే వ్యవసాయం చేయడం, మనకి తినే అన్నం కూడా దొరకదు. అది కూడా మనం పక్క దేశాల నుంచి కొనుక్కోవాలి. సో అందుకనే రైతుని కాపాడండి. మనం ఇండియాలో ఆహార కొరత మాత్రం ఉండదు. ఇంకా చూస్తే నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఒక రైతు కుటుంబంలో పుట్టిన దానికి. ఇంత కష్టపడి చేసి అసలు రైతు లేనిదే ఏముండదు, అది ఇది రైతుని అలా ఇలా పొగుడుతుంటారు. కానీ నిజ జీవితంలో రైతు పడే కష్టాలు మరి ఎవరు పడరు. అందుకనే ఒక రైతు తన కొడుకును కానీ తన పిల్లలు, కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు వేరే స్టేజ్లో ఉండాలనుకుంటారు, కానీ ఇదే రైతు స్టేజ్లో మాత్రం ఉండాలనుకోరు. డాక్టర్స్ చూస్తే వాళ్ళ కొడుకులు డాక్టర్స్, నాన్న నేను డాక్టర్ అవుతానంటే ఓకే నీ ఇష్టం అమ్మ అంటారు. అలాగే ఇంజనీర్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే అలానే అంటారు. వద్దు అని మనం చెప్పరు. ఒక్క రైతు మాత్రమే తన పిల్లలని ఈ స్టేజ్కి వద్దు అని అనుకుంటాడు. ఎందుకంటే వ్యవసాయం అనేది అంత కష్టమని వాళ్ళకి తెలుసు. చాలామంది పనివాళ్ళు కూడా లేక వ్యవసాయం కూడా ఆపేస్తున్నారు. సో రైతుని కాపాడడానికి అందరూ ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ రైతుని కాపాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.